వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని, విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కడపలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు రాహుల్, వీరపోగు రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపైన, కడప ఉక్కుపైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో కార్పొరేట్ శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటీల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. నాడు ప్రాణాలు ఫలంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలు అర్పించేనైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే విభజన హామీలను చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్రం పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. జిల్లా కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు 3 దఫాలుగా వచ్చినా కానీ ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా విద్యార్థి విభజన సంఘాలుగా తెప్పదలుచుకున్నాం. ఎందుకంటే విభజన హామీలో ప్రధానమైంది కడప పరిశ్రమ ఏర్పాటు చేయాలి, చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన పరిస్థితి లేదు. ఈరోజు వేసిన శిలాఫలకాలు 3 ముఖ్యమంత్రులు మారి ఈరోజు శిలాఫలకాలు వేసిపోతున్నారే తప్ప ఈరోజు పరిశ్రమ నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు శిలాఫలకాలు సమాధి రాళ్ళ లేక ఈరోజు వెక్కిరిస్తున్నాయి తప్ప ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటైతా అని ఊరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఇన్నిసార్లు నిరుగుతగిన బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్కు రూపాయి కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజలపైన ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా మాట్లాడతారనుకుంటే ఈరోజు బీజేపీతో పోరాడే శక్తి లేక ఈరోజు నిర్మానుషంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ అటకెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఉందో, ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమైన ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది. కాబట్టి ఇది సరైన సమయం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి, పోరాడాలి, సాధించాలి. అలా కాని పక్షంలో మా పోరాటాల్లో భాగస్వాములు కలిసి రావాలి ఉద్యమంలో. లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 32 మంది ప్రాణ బలిదానంతో పాటు విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. ఇది సహించబోం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఏ నినాదం అయితే పోరాడి సాధించుకున్నామో ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈరోజు కొనేవాడేవాడు, అమ్మేవాడేవాడు, ఈరోజు ఇద్దరికి తగిన శాస్త్రీయ బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజుల్లో విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ జ్వాలగా ఎగిలించి ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈరోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శైలి ఆధ్వర్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పరిగణన సందర్భం. కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రలకు నినాదంతో 32 మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటన జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కల్పిస్తూ ఉంది. ఆ ఆలోచనలు అది విరమించుకోవాలి. ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.
జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా కడపకు సంబంధించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు 3 ముఖ్యమంత్రులు 3 సార్లు వచ్చి టెంకాయ కొట్టిపోయిన తప్పక ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం చాలా దారుణము. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కని మన నినాదం ఇస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు అదే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి చాలా దారుణము. కాబట్టి ఇది ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దీన్ని పెద్ద ఎత్తున కేంద్రం తీసుకెళ్లాలి. ఇంతవరకు కూడా ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడకపోవడం కారణము. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు కూడా రాయబారంగా వెళ్ళకుండా వెళ్ళి ఒక నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసేది సరే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అదే కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు ఉక్కు పరిశ్రమ వెళ్ళిపోతే ప్రత్యేకంగా ప్రొడక్షన్ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడున్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనిపై కడప ఉద్యమాన్ని లేపే విధంగా అదేవిధంగా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేయాలి పరిశ్రమని, ఏర్పాటు చేయాలి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమని, ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఏర్పాటు చేయాలి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమని. లోడర్ కేంద్ర ప్రభుత్వం, లోడర్ కేంద్ర ప్రభుత్వం, లోడర్ కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ఏర్పాటు చేయాలి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమని.